హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి హోండా అమేజ్ డీజిల్ వెహికల్ 2014 ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్, మూడో నెల రిజిస్ట్రేషన్, అంటే 2029 మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్, ఇన్సూరెన్స్ మాత్రం లేదండి. 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. టైర్లు కూడా అన్ని టైర్లు మంచిగానే ఉన్నాయి. ఆ టైర్లు కూడా ఎంత పర్సెంట్ ఉందో కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డీజిల్ వెహికల్ అంటే మీకు 20+ కూడా మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూసే చూడండి. ఇది హోండా అమేజ్ 2014 ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఎవరైనా వాడుకోవచ్చు ఈ వెహికల్. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి. ఫ్రంట్ సైడ్ లుకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. బంపర్ అయితే పెయింట్ అయింది, బ్యానెట్ కాలే. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం 2019లో మారింది. లెఫ్ట్ సైడ్ ఒరిజినలే, ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది. ఈ బంపర్లు, ఈ రెండు డోర్లు పెయింట్ వేసుకున్నారు, కానీ డోర్లు మాత్రం మారలేదు, అద్దాలు మారలేదు. అన్నీ షోరూమ్స్లో వచ్చిందే ఉంది. గీతలు పడితే వేయించుకున్నారు. డోర్లు అయితే ఒరిజినల్, అద్దాలు ఒరిజినల్, షోరూమ్స్ వచ్చినట్లనే ఎట్లా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. డీజిల్ వెహికల్, ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్, ఈ పైన ఒరిజినల్ పెయింట్. ఇంటీరియర్ మాత్రం బాగుంది లోపల. ఇక టైర్ల కండిషన్ వచ్చేసి ముందట ఈ టైరు సీల్ టైర్లు 100% ఉన్నాయి. ఈ టైర్ కూడా అంతే 100% 100% ఉంది రెండు టైర్లు. ఇక బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి 80%. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇది ఒరిజినల్ పెయింట్, బంపర్ పెయింట్ అయింది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, ఈ డోర్ కూడా పెయింట్ అయింది. డోర్లు అయితే పెయింట్ వేసుకున్నారు. ఇది ఒరిజినల్ పెయింట్, మళ్ళీ ఇది ఒరిజినల్ పెయింట్, ఇది ఒరిజినల్ పెయింట్, ఇది ఒరిజినల్ పెయింట్, కానీ గ్లాసులు డోర్లు మారలే, అన్నీ ఒరిజినలే. షోరూమ్స్ వచ్చినాయి, ఎట్లుంది అట్లే ఉన్నాయి, కానీ అక్కడ ఏది మారలే. ఫ్రంట్ అద్దం ఒక్కటి మాత్రమే మారింది. చూడండి, డిక్కీ కూడా ఒరిజినల్ ఉన్నది, గుడ్ స్పేస్. ఇది లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న రస్ట్ లైట్గా, అంతే, ఫుల్గా ఏం రాలేదు. ఇది యాంటీ రస్టింగ్ కోటింగ్ పెడితే పోతుంది. ఈ టైర్ వచ్చేసి ఇది పనిచేయదు, టైరు స్టెప్నీ అయితే పనిచేయదు. అన్నీ ఒరిజినలే ఉన్నాయి. డోర్లు కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్. వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూడండి, 90,000 కిలోమీటర్లు, మాన్యువల్ గేర్స్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఏసీ చిల్లు, చాలా చల్లగా వస్తుంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి. ఇంజన్ కూడా చాలా బాగుంది, చాలా సైలెంట్గా ఉంది. ఏబిఎస్ కూడా ఉంది. ఆప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా కొత్తదే ఉంది. బ్యానెట్ కూడా ఒరిజినల్. ఒక ఫ్రంట్ అద్దం ఒకటి తప్పించి ఏది మారలేదు. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. ఎక్కడ లీకేజీలు, ఆయిల్ లీకేజీలు కానీ ఏమి లేవు. నీట్గా ఉంది ఇంజన్ కూడా. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూశారు కదా. వెహికల్ అంతా ఇంజన్ కానీ టైర్లు కానీ అన్నీ ఒరిజినలే ఉంది. ఒక్కటే అవే మైనస్ చెప్పినగా, డోర్లు గీతలు పడితే చిన్న చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు, కానీ ఆ డోర్లు మారలే, అద్దాలు మారలే,
ఏది మారలే, అన్ని ఒరిజినల్. ఫ్రంట్ అది ఒక్కటి మాత్రమే మారింది, మిగతా అంతా ఒరిజినల్ ఉంది వెహికల్. మైనస్గా పెయింట్ అవ్వడం ఒకటే మైనస్, మిగతా అంతా A to Z ఒరిజినల్. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,85,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.